ఉత్పాదకతను పెంచుతాయి. తద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల ఆదాయాలు పెరుగుతాయి. ఆధునిక సాంకేతిక పరికరాల వినియోగం ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయం వృద్ధి మరింత బలపడుతుంది. తక్కువ ఆదాయ కుటుంబాల కోసం పాలు, పెరుగు లాంటి నిత్యావసర వస్తువులపై పన్నుని 5% నుంచి 0%కి తగ్గించడం ద్వారా రోజువారీ వ్యయాన్ని తగ్గిస్తుంది. నిత్యావసరాలు, నెయ్యి, వెన్న, వంట పాత్రలపై పన్నును 12 నుంచి 5%కి తగ్గించడం కుటుంబ బడ్జెట్కు ఉపశమనం కలిగిస్తుంది. ప్రతి కుటుంబం కోసం ఉపయోగించే సబ్బులు, షాంపూలు, టూత్పేస్ట్ వంటి వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులపై పన్నును 18% నుంచి 5%కి పరిమితం చేయడం ద్వారా వాటి ధరలు గణనీయంగా తగ్గుతాయి. తద్వారా ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత మెరుగుదల కనపడుతుంది. మధ్యతరగతి కుటుంబాల కోసం కార్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు, ఎయిర్ కండిషనర్లపై పన్నును 28% నుంచి 18%కి తగ్గించడం ద్వారా వాటి ధరలు అందుబాటులోకి వచ్చి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. సిమెంటుపై పన్ను 28% నుంచి 18%కి తగ్గించడం ద్వారా గృహ నిర్మాణ వ్యయం తగ్గి సొంత ఇంటి కల సాకారం అవుతుంది. ఆరోగ్య రంగం కోసం ఔషధాలపై పన్నును 12 నుంచి 5%కి, అత్యవసర మందులపై పన్ను 5 నుంచి 0%కి తగ్గించడం ద్వారా రోగులకు కీలక ఉపశమనం కలిగి అందరికీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చి ప్రజారోగ్య రక్షణ మెరుగుపడుతుంది. బీమా రంగం కోసం జీవిత ఆరోగ్య బీమాపై పన్నును 0కి తగ్గించడం మరిన్ని కుటుంబాలు బీమా పొంది వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఎంఎస్ఎంఈల కోసం వ్యాపార ఉత్పత్తులు, మధ్యవర్తిత్వ సేవలపై పన్ను సరళీకరణ ద్వారా ఖర్చులు తగ్గించి పోటీ వాతావరణాన్ని పెంచుతుంది. త్వరితగతిన రీఫండ్ ద్వారా వ్యాపారులకు సమయానికి డబ్బు అందుబాటులో ఉండి వ్యాపారం, ఎగుమతులు, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. విద్యారంగం కోసం విద్యారంగానికి సంబంధించిన వస్తువులపై తక్కువ పన్నులు విద్యను మరింత అందుబాటులోకి తెస్తాయి. GST 2తో భరోసా. ఈ సంస్కరణల ద్వారా ప్రజల చేతిలో ఉండే సంపద మరింత పెరిగి వస్తువుల వినియోగంతో పాటు నూతన పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుంది. తద్వారా ఆదాయ సేకరణ మెరుగుపడుతుంది. GST సంస్కరణలు విజయవంతమైన అమల్లో సహకరించిన అన్ని వాణిజ్య సంస్థలు, వ్యాపార సంఘాలు, పరిశ్రమ సంఘాలకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతోంది. ప్రజలకు లబ్ధి చేకూరేలా చేసిన ఈ భాగస్వామ్య సమగ్ర అభివృద్ధి సాధనలో కీలకం. GST అవగాహన కార్యక్రమం. GST సంస్కరణల లాభాలు ప్రతి కుటుంబానికి చేరువ కావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 సెప్టెంబర్ 22 నుంచి అనగా ఈ రోజు నుంచి అక్టోబర్ 25 వరకు ఒక నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమం చేపడుతుంది. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు బృహత్తర ప్రణాళికను అమలు చేస్తున్నాం. రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్, పంచాయతీ అధికారులు గ్రామ స్థాయిలో ప్రజలతో నేరుగా మమేకమై దాని వలన కలిగే లబ్ధిని వివరించనున్నారు. పరస్పర అవగాహనతో పాటు పలు మీడియా వేదికల ద్వారా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపడతాం. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం ప్రతి కుటుంబం GST సంస్కరణల గురించి తెలుసుకుని వాటి లాభాలను పొందడం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చారిత్రాత్మక మార్గదర్శక సంస్కరణలను ఆహ్వానిస్తూ ప్రజల ఆర్థికాభివృద్ధి కోసం వాటి విజయవంతమైన అమలుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది. Government resolution moved by the Minister for Finance and Commercial Taxes is before the House. Those who are for the resolution, please say aye. Sir, 1 minute. Resolution copy చదవాలి సార్. 4 లైన్లు సార్. మెయిన్ స్టేట్మెంట్ ఇచ్చాను సార్. స్టేట్మెంట్ తర్వాత అదే కదా, చదవండి. Resolution on the next generation GST reform, sir. This House extends its warm appreciation and heartfelt congratulations to the Honorable Prime Minister of India, Shri Narendra Modi ji, for the visionary GST rate rationalization decisions of the 56th GST Council. This landmark reform is a significant step towards simplifying the tax system, reducing the compliance burden on businesses and benefiting the common man. The Council also recommends the exemplary leadership of Honorable Union Finance Minister Srimati Nirmala Sitharaman ji for achieving unanimity in the GST Council to enact these reforms. This House further acknowledges and thanks
the Honorable Chief Minister Shri Nara Chandrababu Naidu Garu for his visionary leadership in giving strength to the second generation GST reforms, his strong support despite the potential short-term fiscal losses for the state, demonstrates a commitment to a long-term economic stability and citizens' welfare. Andhra Pradesh takes pride in being the first state to fully endorse these historic reforms, which will strengthen cooperative federalism and contribute to the vision of Swarnandhra Pradesh. Therefore, this House resolves to extend its full support for the successful implementation of these reforms for greater good of the people and the economy. Government resolution moved by the Minister of Firm and Commercial Taxes is before the House. Those who are for the resolution, please say aye. Those who are against, please say no. చెప్పండి. అధ్యక్ష, జిఎస్టీని రెడ్యూస్ చేసి యునానిమిటీ తీసుకొచ్చామని మంత్రి గారు ఇప్పుడు మాట్లాడి చెప్పారు. చాలా సంతోషం అధ్యక్ష. జిఎస్టీ 2017లో ఈ దేశంలో యునానిమిటీ తీసుకొచ్చి దగ్గర 8 సంవత్సరాలు అయింది అధ్యక్ష. 8 సంవత్సరాలు బట్టి ప్రజల దగ్గర నుంచి సుమారు 55 లక్షల కోట్ల రూపాయలని ఇప్పటివరకు కలెక్ట్ చేశారు అధ్యక్ష. అంటే యావరేజ్ 7 లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి వచ్చింది అధ్యక్ష. ఇప్పుడు వచ్చి 2.5 కోట్లు తగ్గించామని చెప్పారు. ఇప్పటికైనా సరే ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ లేకపోతే ఈ స్టేట్స్లో ఉన్న ఎన్విరాన్మెంట్ మినిస్టర్స్ అందరూ కలిపి తీసుకున్న నిర్ణయం ఇప్పటికైనా సరే సామాన్య ప్రజల పట్ల ఆలోచన వచ్చినందుకు సంతోషం అనిపిస్తుంది. ఇప్పటికైనా ఆలోచించడానికి కానీ ముఖ్యంగా ఇందులో 1-2 విషయాలు కూడా మరి మంత్రి గారు కూడా కౌన్సిల్ సభ్యులు అధ్యక్ష. వారు మన దీంట్లో చూసుకుంటూ 1-2 విషయాలు కొద్దిగా చిన్న ఇబ్బందికరంగా ఉన్న అంశాలు ఉన్నాయి అధ్యక్ష. క్లారిటీ లేవు. అందులో ముఖ్యంగా దక్షిణ భారతదేశం తాలూ భౌగోళిక పరిస్థితి చూసుకుంటే దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం. దక్షిణ భారతదేశంలో రోటీ, దక్షిణ భారతదేశంలో పరోటాకి జిఎస్టీలో క్లారిటీ ఇచ్చారు అధ్యక్ష. ఏది వారి హోటల్లో మనం తింటే వాటికి జిఎస్టీ లేదు అనేది చెప్పారు అధ్యక్ష. అదే మన దక్షిణ భారతదేశం మనం పలహారంగా రోజు ఉదయాన్ని మనం ఇడ్లీ, దోశ ఇవి తింటాం అధ్యక్ష. వాటికి వచ్చి జిఎస్టీ ఉందా లేదా క్లారిటీ ఇవ్వలేదు అధ్యక్ష. అది ఒకసారి మంత్రి గారిని ఆలోచించే ఈ మధ్య ఆర్టికల్స్ కూడా వచ్చాయి అధ్యక్ష. హిందూ పేపర్లో వచ్చాయి. జిఎస్టీ వాళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా త్రూ అయ్యాం అధ్యక్ష. ఎక్కడా కూడా దానికి క్లారిటీ లేదు అధ్యక్ష. దక్షిణ భారతదేశం మనం తింటున్న ఇడ్లీకి కానీ, మనం తింటున్న దోశకి కానీ, మనం తింటున్న మరి వీటికి ఎక్కడ క్లారిటీ అధ్యక్ష. దయచేసి మంత్రి గారు రేపు సమావేశం నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్ సమావేశం వెళ్ళినప్పుడు దీని మీద కూడా కొద్దిగా దృష్టి పెట్టాలనేది మరి మన తాలూకా సూచన అధ్యక్ష. మరి దాంతోపాటు జిఎస్టీలో మనందరం చూస్తే ఆన్లైన్ ఇప్పుడు అంతా అయిపోయింది. ప్రపంచం అంతా ఆన్లైన్ అయిపోయింది. గ్లోబలైజేషన్ ఎలాగేది వచ్చిందో ఇప్పుడు ప్రపంచం అంతా ఆన్లైన్ అయిపోయింది అధ్యక్ష. ఇప్పుడు ఈ మధ్యన మాల్స్లో కూడా సేల్స్కు పడిపోయాయి. ఎందుకు? ఇంటి దగ్గర కూర్చొని ఆర్డర్ చేస్తే ఇంటికి వచ్చేస్తున్నాయి. దాంతోపాటు వాళ్ళకి రేట్లు కూడా తక్కువ వస్తున్నాయి. ఇది కష్టం ఉండవని. ఆ నేపథ్యంలోనూ ఈ తిరుమలకి వచ్చినప్పుడు అధ్యక్ష, మనం వచ్చి ఏదైనా ఆర్డర్ చేసుకొని స్విగ్గీ నుంచో లేదా జొమాటో నుంచో లేదా ఎమ్రాన్ నుంచో మనం ఆర్డర్ చేసామనుకోండి అధ్యక్ష, ఇలాంటి సంస్థల నుంచి దానికి కొత్తగా 18% దాన్ని జిఎస్టీ వేశారు అధ్యక్ష. కొత్తగా 18% దాని జిఎస్టీ వేశారు అధ్యక్ష. దయచేసి మంత్రి గారిని ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని దీని మీద కూడా మీ తాలూకా వాడిని నిలిపించి అది తగ్గిస్తే సామాన్యులకు కూడా దానివల్ల మేలు వస్తుంది అనేది ఆలోచన అధ్యక్ష. ఇంకా మూడో విషయానికి వచ్చినప్పుడు చేనేత కార్మికులు, చేనేత మన ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. మన దగ్గర ప్రపంచం దేశమంతా ఉన్నాయి. చేనేత రంగం అనేది దేశమంతా ఉంది అధ్యక్ష. ఆ కార్మికులు ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇక్కడికి వచ్చేవాడికి చేనేత మీద 5% తగ్గించారు, కానీ ఏదైతే ముడి సరుకులు ఉన్నాయో దాని మీద ఇస్తున్న మా ట్యాక్స్ వచ్చి దాని మీద చేయలేదు అధ్యక్ష. దీన్ని స్పెషల్గా హ్యూమానిటీ రోజుతో చేనేత కార్మికుడిని వారిని ప్రోత్సహించే రీతిలో ఉండాలనేది మరి మా తాలూకా అభిప్రాయంగా
చెప్తున్నాం అధ్యక్ష. ఈ మళ్ళీ నెక్స్ట్ జిఎస్టీ మన మీటింగ్కి సంబంధించి వెళ్ళినప్పుడు మరి మంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని మరి వీళ్ళు కోరుతున్నాం అధ్యక్ష. ఇలాగే చాలా వీటికి రా మెటీరియల్స్ మీద తగ్గించకపోవడం వల్ల మంత్రి గారు లేదా అదే పర్వాలే, నేనేం ఇంకో ఉద్దేశం కాదు. అంటే ఆయన దృష్టిలో ఉంటే పర్వాలేదు, లేకపోతే మా 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 బాధ ఏంటంటే ఆయన దృష్టిలో పెట్టాలని. ఆయన దృష్టిలో పెడితే ఢిల్లీలో మీటింగ్లో జరుగుతున్నప్పుడు సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ అక్కడ ప్లేస్ చేస్తే దానికి ఏదైనా ఒక మేలు జరిగితే పని జరిగితే అందరం లబ్ధి పొందుతాం కదా అనే ఒక సదుద్దేశంతో నేను చెప్తుంది అధ్యక్ష. దయచేసి ఇలాంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైతే ప్రజా ప్రయోజనం సంబంధించిన అంశాలు ఏమవుతున్నాయి, రా మెటీరియల్ మీద ముందు ట్యాక్స్ తగ్గిస్తేనే దానికి ప్రయత్నం అవుతుంది తప్ప లేకపోతే దానివల్ల ఉపయోగం ఉండదు అనేది మా తాలూకా అభిప్రాయం అధ్యక్ష. అలాగే 18% ఏదైతే ఈ సర్వీస్ ట్యాక్స్ వేశారో, ఈ సప్లైస్ మీద వేశారో దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని, వీటిని వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని నేను కోరుకుంటూ సెలవు అధ్యక్ష. థ్యాంక్ యూ సార్. తీర్మానాన్ని ఏకగ్రీవంగా పాస్ చేయడంలో ఎల్ఓపి గారు సహకరిస్తున్నారు. క్లారిఫికేషన్ కావాలంటే అది కదా సార్, మెంబర్స్కి అది మాట్లాడండి సార్. ఇంకా గంట సేపు అయినా నో ప్రాబ్లం సార్. ఎల్ఓపి గారు తీర్మానం మీద తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే బాగుంటుంది సార్. ఇది ఏకగ్రీవంగా ఈ సభ తీర్మానం చేస్తే మంచిది. ఎందుకనంటే వారికి ఏమైనా భిన్నాభిప్రాయం ఉందా, దీనికి ఆమోదిస్తున్నారా లేదా ఒకసారి సభ ద్వారా వారి అభిప్రాయాన్ని వ్యక్తపరచాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. నో, దీని మీద ఏమి నో సార్. సార్ ఇప్పుడు సార్ ఇది ఎల్ఓపి గారు స్టేట్మెంట్ మీద డిస్కషన్ లేదు, జస్ట్ సింపుల్ క్లారిఫికేషన్. సార్